మహిళలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. మహిళా సాధికారత ద్వారానే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. సాధికారత అంటేనే సామాజిక ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే కాకుండా మగవారితో సమానంగా మహిళలకి గౌరవం దక్కాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తుందని వివరించారు. బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడారు. రోడ్లపై పశువులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఈ సమస్యని పరిష్కరించాలని అన్నారు. మహిళా సాధికారత అంటే మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడం అధ్యక్ష. మరి సామాజికంగా మహిళల అభివృద్ధి కోసం ఇటు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి అధ్యక్ష. ఆర్థికంగా బలపడటానికి డ్వాక్రా సంఘాలతో మన చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆలోచించి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా, తాము ఎవరిపై ఆధారపడకుండా బ్రతికేలా అవకాశం కలిగించారు అధ్యక్ష. ఒంటరి మహిళ వితంతు పెన్షన్లు, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి పథకాలతో సంక్షేమంలో కూడా పెద్దపీట వేయడం ఆయన దార్శనికతకు నిదర్శనం అధ్యక్ష. రాజకీయంగా కూడా ఈరోజు ఎన్నో పదవులను అధిరోహించే అవకాశం ప్రభుత్వం ఇవ్వడం ఆనందదాయకం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒక చిన్న విన్నపం అధ్యక్ష. ఎన్నో పథకాలతో, అవకాశాలతో ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్న సమాజంలో ఆడవారిని చూసే విధానం మారినప్పుడు మాత్రమే నిజమైన సాధికారత లభించినట్లు అధ్యక్ష. ఈరోజు ఆడవారి పనులు, మగవారి పనులు అని ఇంకా కుటుంబాల్లో తేడాలు ఉన్నాయి అధ్యక్ష. వీటి కారణంగా మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళిన సాయంత్రానికి వంట, ఇల్లు, పిల్లలు బాధ్యత స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు బాల్యం నుండే ఈ తేడాలను రూపుమాపేందుకు నూతన విద్యా విధానంలో లోకేష్ అన్న గారు పాఠ్యపుస్తకాల్లో ఇంటి పనులు ప్రతిబింబించే ఫోటోలలో ఆడపిల్లల ఫోటోలు మాత్రమే ఉండడాన్ని గమనించి దాన్ని సవరించే చర్యలు చేపట్టడం ఒక ఆదర్శ పరిపాలనకు నిదర్శనం అధ్యక్ష. మహిళలకు నిజమైన సాధికారత, ఇటు సమాజ దృక్కోణం, ప్రభుత్వాలు కూడా ఒక అవగాహనతో ముందుకు వెళ్తే మాత్రమే సాధ్యమవుతుంది అధ్యక్ష. ఈ సందర్భంలో తొలి టీచర్గా పేరుగాంచిన, మహిళా సాధికారతకు తొలి అడుగు వేసిన సావిత్రిబాయి పూలేని గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. చివరగా, ఒక మగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అంటారు అధ్యక్ష. అయితే ఒక స్త్రీ విజయం వెనుక మాత్రం ఒక కుటుంబం, సమాజం, వ్యవస్థలు ఉండాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది అధ్యక్ష. ఇప్పటికే ఎంతో పురోగతి చెందినా కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. ఈ పరిస్థితులను మార్పుకి ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.